ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన క్యాన్సిల్ అయినట్టేనా? ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా విన్నాను. ప్రోగ్రామ్ నేను వెళ్తానో లేదో కానీ మీరైతే అందరూ కార్యక్రమాలు చేయండి అంటున్నారు. సో ఆయన పర్యటన రేపు ఉండడానికి సంబంధించిన ఆస్కారం కూడా ఇంకేమైనా ఉందా? సహజంగా ఉండాలంటే ఈ రోజు సాయంత్రం టికెట్ కి అప్లై చేయాలి. బ్రేక్ దర్శనానికి వెళ్ళాలి అంటే టికెట్ శాంక్షన్ కూడా కావాలి. రెండు లేదా సర్వదర్శనంలో పోవచ్చు రేపు మార్నింగ్ పోదలుచుకుంటే. బస్ ఎవరు ప్రెస్ మీట్ చూస్తే నాకు అర్థమైనంతకు ఈ దఫా అంటే ఈ రోజు రేపైతే వెళ్తారనే పరిస్థితి నాకు కనపట్లేదు. బట్ వారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు రాకపోవడం మంచి చెడ్ల లేకుండా ఒక రకంగా ఆయన చెప్పదలుచుకున్న మెసేజ్ శ్రీవారి దర్శనానికి వచ్చేది కూడా తిరుమల శ్రీవారి లడ్లు కానీ శ్రీవారి లడ్లు యొక్క ప్రొడక్షన్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని బాగున్నాయని చెప్పే ఉద్దేశమే కదా. అవును. కాబట్టి వారు ప్రాథమికంగా చెప్పదలుచుకుంది రెండు చెప్పారు. తిరుపతికి వచ్చిన స్వామివారిని దర్శనం చేసుకోలేదని ఒకటి తప్ప తిరుపతికి వచ్చిన ఈ రెండు చెప్పుకుంటారు. కాబట్టి వారు ప్రాథమికంగా వారు చెప్పదలుచుకుని చెప్పారు. కానీ ఈ విషయంలో నాకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఈ రోజు కొంత పరిణితి చెందిన ప్రెస్ మీట్ గా బాగా వారి సర్టిఫికేట్ కూడా నా ఉద్దేశం కాదు, కానీ చాలా పొలిటికల్ గా చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది. 2 పాయింట్లు తాను లడ్లు విషయంలో చెప్పదలుచుకుంది చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్పారు. రెండోది మతానికి సంబంధించి కూడా ఇంత కోలం చాలా ఉన్నాయి. బీజేపీ వాళ్ళ పట్ల కొంచెం మెతగ్గా ఉంటాడు, స్ట్రైట్ అవే వాళ్ళు క్వశ్చన్ చేస్తూ కూడా మాట్లాడిన తీరు అని ఇవి చాలా బాగున్నాయి. రెండోది బస్తీ మీద సవాల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ లీడర్, దట్టు రాయలసీమ ఏరియా కాబట్టి నేను మీరు తెలుసుకుందామని ఇక్కడికి రావడం కాకుండా ప్రభుత్వం నుంచి అంటే ఆయనకి నోటీస్ ఇచ్చినట్టుగా ఆయన చెప్పలేదు మీకు అనుమతి లేదని. బట్ ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి మీ నాయకుడి యొక్క పర్యటనకు అనుమతి లేదని రికార్డెడ్ గా ఇచ్చిన నేపథ్యంలో పర్మిషన్ ఇచ్చినట్టు లెక్కగా భావించి దీన్ని అండర్స్ట్ చేయకూడదు అనేది కూడా వారిలో కనపడడం అనేది ద సేమ్ టైం డిక్లరేషన్ సంబంధించి కూడా నిర్మోహమానంగా దాన్ని చెప్పదలుచుకుని చెప్పాడు. దాంతో విభేదించే వాళ్ళు విభేదించవచ్చు, సమర్థించే వాళ్ళు సమర్థించవచ్చు. మతం పట్ల కూడా చాలా మంది అన్నారు కదా, నువ్వు క్రిస్టియనా అంటే ఎస్ నేను ఇంట్లో బైబిల్ చదువుకుంటా, అన్ని మతాలని గౌరవిస్తా. అది కూడా చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొహమాటాన్ని తావలేకుండా తను చెప్పదలుచుకుని చెప్పడం ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ చూసైనా సరే ఒక బేస్లెస్ అలిగేషన్, మనం ఎంత గొప్ప వాళ్ళనే కావచ్చు ఐఎన్ఆర్ గారు, మీరు ఎంత గొప్ప జర్నలిస్ట్ అన్న కావచ్చు, నేను గొప్ప ఎంత జర్నలిస్ట్ అని మన పక్కన పాయింట్ లేకుండా నేను దబాయించి కాలం గడిపేస్తానంటే అది జరగదు. ఒక ఆధార రహితం అయినటువంటి లడ్డుల్లో వాడేశారనే దాన్ని ఆధారంగా చేసుకుని టెక్నికల్ ప్రూవ్ చేసి ఎక్కడ చేయనీయకుండా కేవలం నువ్వు అలాంటి వాడు కాబట్టి అని చెప్పి నెపం వేసి ఎక్కువ కాలం నడిపితే చివరికి అది ప్రభుత్వానికి మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇంకా దీన్ని లాక్కుండా ఎక్కడో చోట గౌరవప్రదంగా ముగించడం వాళ్ళకి మంచిది, టీటీడీకి కూడా మంచిది. అలా కాకపోతే టీటీడీకి ఏమో జరిగిపోతుంది. టీటీడీ అనవసరంగా ప్రపంచంలో ఏదో జరిగిపోతుంది, దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. టీటీడీకి ఏం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చాలా పెద్ద మూల్యాన్ని అయితే చెల్లించుకుంటుంది. ఇమీడియట్ గా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయకపోతే మాత్రం అనిపించింది. సో టీటీడీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడిన మాటల వెనక ఆయన చూపించిన ఆధారాలన్నీ కూడా టీటీడీ ఇచ్చిన ఆధారాలనే చూపించారు. సో టీటీడీ ఈఓ గారి మాటలు వాటిని బేస్ చేసుకునే కూటమిని ఈరోజు అటాక్ చేశారు. సో ఏం జరగలేదు, అసలు ఏం జరిగింది అనేది ఆయన చెప్పిన సీక్వెన్స్ చూసిన తర్వాత లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది అని భావించే వాళ్ళు ఇంకెవరు ఉండరు అనుకుంటున్నా. 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. చాలా మంది ఏమనుకుంటున్నారంటే గుడి మన ఇల్లు లాంటిది చాలా సున్నితమైన అంశాలు. ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా బయటికి చెప్పం, ఇంట్లోనే సరిదిద్దుకుంటాం. మన అస్తిత్వానికి సంబంధించిన అంశం. అలాంటిది ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడదని సాధారణ సమాజంలో అనుకుంటాం. జరిగిందా లేదని వేరే విషయం. ఇది సామాజిక కొంత కామన్ సెన్స్ తో ఆలోచించే వాళ్ళు మాట్లాడుతున్న మాట. టెక్నికల్ గా ఆలోచించిన మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన నియమించిన అధికారులు కలిపేసినారు, మీరు అనుకుంటున్నారు, ఎట్లా నిరూపిస్తారు దాన్ని? ఏదైనా సరే మనం ఉపన్యాసాలు చెప్పడానికి ఏమన్నా మాట్లాడచ్చు, కానీ మీరు 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి అధికారం తర్వాత వచ్చిన నెయ్యి మీకు సంబంధించిన ఖాతా, 4వ తేదీ ముందు వచ్చిన నెయ్యి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న అధికారులు చేసే వ్యవహారంతో ముఖ్యమంత్రికి ఏం పని ఉంటుంది? ఒకవేళ ఆయన ఎత్తిరేయాలనుకున్నా లేదా మీ ఎత్తిరేయాలనుకున్నా టెక్నికల్ ముఖ్యమంత్రికి ఆపాదిద్దాం ఈ సబ్జెక్ట్ అనుకున్నా జూన్ 4 రిజల్ట్స్ వచ్చే ముందు, అది కూడా కరెక్ట్ కాదు, టెక్నికల్ మార్చి ముందు కొని కొంచెం ఎక్కువ వేసుకుని జూన్ 4 నుంచి వేసుకుందాం. ఆయన నియమించిన ధర్మారెడ్డి ఉన్నాడు కాబట్టి. కానీ జూన్ 4 వచ్చినటువంటి ఉత్పత్తి అయిన లడ్లు
జూన్ 4 ముందు సరఫరా చేయబడిన వాడబడిన నెయ్యి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ రెండు లేవు కదా, ఒక నిరూపించాలనుకున్నాం, మినిమం కామన్ సెన్స్. ఆ రెండు లేవు కదా మన దగ్గర. అట్లాంటి పాయింట్ ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డిని బాధ్యుని చేయడం సాధ్యమా? ఏం జరిగిందని తర్వాత వదిలేద్దాం. ఈ చిన్న సెన్సిటివ్ పాయింట్ ఎందుకు తెలుగుదేశం పార్టీ గుర్తించకుండా దీన్ని పెద్దది చేసుకుందో నాకైతే అర్థం కాలేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ కాలంలో జరిగింది అనుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక వ్యవస్థ ఉంది టీటీడీలో. ఆ వ్యవస్థ ఏంటంటే అడల్టేషన్ జరిగిందా లేదా నిర్ధారణ చేసే వ్యవస్థ టీటీడీలో ఉంది. అయితే ఏది లేదు, మైక్రో లెవెల్కి వెళ్ళి ఆ అడల్టేషన్ లో ఏముంది ఆ మైక్రో లెవెల్ అది లేదు. అది అవసరం కూడా నాకు తెలిసి టీటీడీకి లేదు. ఎందుకు? టీటీడీ నామ్స్ సరిపడా నెయ్యి లేదని నేను తేల్చే కెపాసిటీ నాకున్నప్పుడు నువ్వేం కలుపుకుంటే నాకెందుకు తిరిగి పంపించేస్తాం కదా. కాబట్టి ఇది ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా వాడలేదు కదా. పొరపాటున వాడుంటే అని మీరు ఒప్పుకుంటే ఎవరు బుక్ అవుతారు? ఈ ప్రభుత్వమే. ఇప్పుడు అధికారులు బుక్ అవుతారు, మళ్ళీ మీరే అనవసరం అవుతారు. కాబట్టి ఇవన్నీ కాంప్లికేటెడ్ ఉన్నాయి. కాబట్టి ఒకటి, భక్తులకి ఒక విషయం మనం ఓపిక చాలా కాన్ఫిడెన్స్ చెప్పొచ్చు, ఎక్కడ అపవిత్రం కాలేదు. ఆన్ పేపర్ గీ సప్లయింగ్ ఎలా ఏ టైంలో జరిగింది అనే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడే కాదు, నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా జరగలేదు, ఎప్పుడు జరగలేదు. నా అభిప్రాయం కదా. ఐవీఆర్ కృష్ణారావు గారు ఇచ్చిన మొదటి ఆయన మాజీ ఈవో జరపాలనుకున్న జరపలేనంత పటిష్టమైన వ్యవస్థ టీటీడీలో ఉంది అంటాడు ఆయన. అయినా జరుగుంటే అది చాలా ప్రమాదం, ఆయన పైన చర్య తీసుకోండి లేకపోతే క్షమాపణ చెప్పండి అన్నాడు. అంటే మాజీ ఈవోలు ఇంతవరకు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా, వచ్చి చెప్పనండి ఎవరన్నా చూద్దాం జరుగుతుందని అవకాశం ఉందని. ఎవరు చెప్పట్లేదు. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చెప్పేస్తారు, మాజీ టీటీడీ చైర్మన్ కూడా మాట్లాడట్లేదు. అంటే భయం భక్తి రెండూ ఉంటుంది కదా. కాబట్టి మనం క్లియర్ గా చెప్పొచ్చు, శ్రీవారి భక్తులు ఎవరు కూడా మీరు ఇంతవరకు స్వీకరించిన లడ్డు ప్రసాదాల్లో తప్పు జరగలేదు. కానీ తాను చాలా బలమైన హిందూ భక్తుని, శ్రీవారి భక్తుని అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు పదే పదే రికార్డ్ చెప్పారు. ఆయన కలిపేసినారు అని. ఇక్కడ ఒక రాంగ్ మెసేజ్ చంద్రబాబు గారు, సీనియర్ పొలిటీషియన్, ఆయన ఇప్పుడు కూడా కొన్ని మాటలు చాలా గట్టిగా మాట్లాడతారు, కానీ చాలా పదాలు చాలా పొదుపుగా వాడుకుంటాడు. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తాడు. ఎందుకు ఇక్కడ టంగ్ స్లిప్ అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ ఈ రోజు లెక్క ప్రకారం ఆయన క్రిస్టియన్. ఆయన చెప్పుకున్నాడు, నేను ఈ 4 గోడల మధ్య బైబిల్ చదివిన ప్రపంచంలో చెప్పాడు. ఒక క్రిస్టియన్ అనే వ్యక్తి హిందూ మతం సంబంధించిన దేవాలయం చాలా బాగుందని, అక్కడ ఏమి తప్పులు జరగలేదని, అక్కడ మంచి జరుగుతుందని, మంచి వ్యవస్థ అని ఒక పక్క క్రిస్టియన్ అనే జగన్మోహన్ రెడ్డి పొగడతా ఉంటే, మనం హిందువులంతా కూర్చొనేసి ఆడ జరిగిపోయింది అనడం జనం ఎట్ట చూస్తారు? దీన్ని కొంచెం ఆలోచించండి. టెక్నికల్ పాయింట్స్ పక్కన పెట్టండి. మన మతానికి సంబంధం లేని వ్యక్తి, హిందూ మతానికి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అది గొప్ప వ్యవస్థ అని, ప్రపంచానికి ఆదర్శం అని ఆయన పొగడతా ఉంటే, హిందువులైన మీరు నేను మనం అందరూ కలుసుకొని ఆడ జరిగిపోయింది అని మాట్లాడడం మన మతాన్ని మనం గౌరవించుకున్నట్ట. ఈ సెంటిమెంట్ యాంగిల్లో కూడా ముఖ్యమంత్రి గారు గుర్తిస్తే చాలా మంచిది అనుకుంటున్నాం.